ఏ సినిమాలో అయినా ఇంటర్వెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో వచ్చే ఇంటర్వెల్ పర్ఫెక్ట్‌గా ఉంటే, సెకండ్ హాఫ్ సినిమా మీద ఆడియన్స్‌కి మంచి ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. అలా ఆడియన్స్‌ని కట్టిపడేసి ఎక్స్‌పెక్ట్ చేయలేని అద్భుతమైన ఇంటర్వెల్ సీన్స్ ఉన్న సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 2001లో వచ్చిన మంచి యాక్షన్ డ్రామా మూవీ ఇది. అప్పటి వరకు నార్మల్ కాలేజ్ స్టూడెంట్ స్టోరీ, మధ్య మధ్యలో గజాలాతో తారక్ డ్యూయెట్స్తో కూల్గా వెళ్ళిన స్టోరీ ఇంటర్వెల్ బ్యాంక్కి వచ్చేసరికి రాజీవ్ కనకాలతో ఫైట్ సీన్లో నేను నీకంటే పెద్ద రౌడీని, డైలీ సెంట్రల్ జైల్ నుండి కాలేజ్కి వస్తున్నా అని చెప్పే సీన్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ఎలిమెంట్ ఈ మూవీలో. నెక్స్ట్ రెబెల్. ప్రభాస్ హీరోగా 2012లో రిలీజ్ అయిన యాక్షన్ డ్రామా మూవీ రెబెల్. ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ ఇందులోని ఇంటర్వెల్ సీన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక రౌడీకి ఛాలెంజ్ చేసి ప్రభాస్ జస్ట్ నడుస్తూ వస్తూ ఉంటాడంతే ఈ సీన్లో. అతన్ని అటాక్ చేయడానికి వస్తున్న వాళ్ళని ప్రభాస్ మనుషులు కుమ్మి పడేస్తూ ఉంటారు. జస్ట్ ప్రభాస్ యాటిట్యూడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వన్ నేనొక్కడినే. 2014లో మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ వన్ నేనొక్కడినే. ఇందులో నిజానికి అబద్ధానికి తేడా తెలియక ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న గౌతమ్కి ఇంటర్వెల్ ముందు తనకి పేరెంట్స్ ఉన్నారు అని కన్ఫర్మ్ అయ్యే సీన్, ఆ సీన్లో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ మర్చిపోలేము. విలన్ని చంపేసి అది కళ అనుకుని తర్వాత అది నిజమే అని తెలిసి అతన్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ మహేష్ యాక్టింగు, అది నిజమైతే తనకి పేరెంట్స్ ఉన్నది కూడా నిజమే అని రియలైజ్ అయ్యే సీను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఈ సీన్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ లెజెండ్. 2014లో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ లెజెండ్. బాలకృష్ణ గారికి బెస్ట్ ఎలివేషన్ సీన్స్ ని ఇవ్వాలంటే అది బోయపాటి గారికే సాధ్యం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ లెజెండ్ సినిమా. అప్పటి వరకు మూవీలో ఇంకో బాలకృష్ణ ఉన్న సంగతి మనకి తెలీదు. ఇంటర్వెల్లో బాలకృష్ణని కొట్టేసి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపడానికి రౌడీలు వస్తారు. ఆ టైంలో పెద్దావిడ భగవంతుడా అని అనగానే లెజెండ్ బాలకృష్ణ ఎంట్రీ గూస్ బంప్స్ వస్తాయి చూసేవాళ్ళకి. ఆ బీజీఎం బాలకృష్ణ ఎంట్రీ అబ్బా అసలు రెండు కళ్ళు సరిపోవు చూడ్డానికి. నెక్స్ట్ ఛత్రపతి. 2005లో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఒక యాక్షన్ డ్రామా మూవీ ఇది. ప్రభాస్ కెరీర్లో ది బెస్ట్ టర్నింగ్ పాయింట్ మూవీ కూడా ఛత్రపతినే. ఇక చాలు అని ప్రభాస్ చెప్పే డైలాగ్తో స్టార్ట్ అయ్యే గొడవ కోటా గారి దగ్గరికి వెళ్లి ఒక్క అడుగు అని చెప్పే యాక్షన్ ఎపిసోడ్ వరకు ప్రతి సీను ప్రతి డైలాగు ప్రభాస్ని రెబల్ స్టార్ అని ఎందుకు పిలవచ్చు అనడానికి జస్టిఫికేషన్ లాగా ఉంటుంది. ఒక మాస్ హీరోకి ఊర మాస్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఛత్రపతిలోని ఇంటర్వెల్ సీక్వెన్స్. నెక్స్ట్ విక్రమార్కుడు. 2008లో రవితేజ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ కామెడీ సినిమా విక్రమార్కుడు. అత్తిలి సత్తి అబ్బులు కామెడీ ట్రాక్తో ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతూ ఉండగా ఇంటర్వెల్లో సడన్ గా విక్రమ్ రాథోడ్ పవర్ఫుల్ ఎంట్రీ, ఆ బీజీఎం అసలు వేరే లెవెల్. చావు అంటే భయపడ్డానికి గల్లీలో తిరిగే అల్లాటప్ప రౌడీని అనుకున్నారా అంటూ ఇంటర్వెల్ ఫైట్ కి ముందు రవితేజ చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ అసలు ఎవరి విక్రమ్ రాథోడ్ అని ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ విక్రమ్ రాథోడ్. నెక్స్ట్ రంగస్థలం. 2018లో రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రంగస్థలం. ఒక కొత్త రామ్ చరణ్ ని మనం ఇందులో కలుసుకున్నాం. అప్పటి వరకు ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన జగపతి బాబు గారి ఇంటికి ఎవ్వరూ చెప్పులు వేసుకుని రారు. అలాగే ఆయన్ని ప్రెసిడెంట్ గారు అని తప్ప పేరు పెట్టి ఎవ్వరు పిలవరు. అలాంటిది ఆయనకి ఆపోజిట్ గా ఎలక్షన్స్ లో నిలబడి ఆది పినిశెట్టి, రామ్ చరణ్లు చెప్పులు వేసుకుని అతనింటికి వెళ్లి అతన్ని ఫణీంద్ర భూపతి అని పేరు పెట్టి పిలిచే ఇంటర్వెల్ బ్యాంక్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పిచ్చెక్కేసింది. నెక్స్ట్ బాహుబలి 1 and 2.
ఇంటర్వెల్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు బాహుబలి సినిమా గురించి చెప్పుకోకుండా ఎలా అవుతుంది? రానా బంగారంతో తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటుంటే అప్పటి వరకు నీరసంతో ఉన్న అందరిలో బాహుబలి అనే పేరుతో ఫుల్ ఎనర్జీ వచ్చి బాహుబలి బాహుబలి అని అరుస్తుంటే ఏమీ చేయలేక కోపంతో రానా పెర్ఫార్మెన్స్ తన విగ్రహం కంటే ఎంతో ఎత్తులో బాహుబలి కనిపిస్తున్నట్టు విజువల్ అసలు రాజమౌళి గారి థాట్ ప్రాసెస్ కి హద్దులు లేవు అనిపిస్తుంది. ఇక బాహుబలి 2లో అమరేంద్ర బాహుబలి అను నేను అని ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రజల రియాక్షన్ కి ఫ్యాన్స్ లో కూడా సేమ్ రియాక్షన్స్. ఎప్పుడు చూసినా ఆ సీన్ కి గూస్ బంప్స్ గ్యారంటీ. నెక్స్ట్ దేశముదురు. అప్పటి వరకు అల్లు అర్జున్ అంటే ఒక లెక్క, ఈ దేశముదురు సినిమా నుంచి అల్లు అర్జున్ అంటే మరో లెక్క. 2007లో అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ బాడీతో స్ట్రైట్ హెయిర్తో బన్నీ లుక్కే మారిపోయింది. ఫుల్ ఆన్ మాస్ పెర్ఫార్మెన్స్తో ఈ దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ అదరగొట్టాడు. ఇంటర్వెల్ ముందు జరిగే మాస్ ఫైట్ తర్వాత ఒక బ్రిడ్జ్ కి హ్యాంగ్ అవుతూ ఉన్న టైంలో అల్లు అర్జున్ కి విలన్ కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగితే దానికి అల్లు అర్జున్ తన ఫోన్ కి రీఛార్జ్ చేయించమని ఇచ్చే రియాక్షన్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అసలు. నెక్స్ట్ ఈగ. 2012లో రాజమౌళి క్రియేట్ చేసిన మరో అద్భుతం ఈగ. జస్ట్ ఒక ఈగతో కూడా సినిమాని బ్లాక్ బస్టర్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు. ఈ సినిమాలో సుదీప్ సమంతతో కలిసి బెంగళూరు వెళ్దామనుకుని ప్లాన్ చేసుకుని కార్లో ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉంటాడు. సుదీప్ ని ఎలాగైనా వెళ్లకుండా చేయాలని ఈగ చేసే ఫీట్లు, కార్ కి యాక్సిడెంట్ అయ్యేలా చేసి అద్దం మీద ఐ విల్ కిల్ యూ అని రాసి చూపించే సీను అబ్బా అసలు మామూలు క్రియేటివిటీ కాదు రాజమౌళి గారిది. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్. 2022లో రామ్ చరణ్ ఎన్టీఆర్తో రాజమౌళి క్రియేట్ చేసిన మ్యాజిక్ ఆర్ఆర్ఆర్. ఇందులో ఇంటర్వెల్ సీన్ అసలు అత్యద్భుతం. బ్రిటిష్ల కోటలోకి ఎన్టీఆర్ పెద్ద వ్యాన్తో ఎంట్రీ ఇచ్చి ఎన్నో జంతువులతో పాటు కిందికి దూకే సీన్ ఏం సీన్ రా బాబు అది అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సీన్ ని మూవీలో. ఆ తర్వాత రామ్ చరణ్ ఎంట్రీ, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్, ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్. ఈ సీన్స్ ని ఇంతకంటే బాగా ఇంకెవరు చూపించలేరు. అలాగే ఇంతకంటే బాగా ఇంకెవరు పెర్ఫామ్ కూడా చేయలేరు. ఇంకా ఏవైనా మీ ఫేవరెట్ మూవీ ఇంటర్వెల్ సీన్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.